100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులైంది. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది? అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగినాం. ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినాడు. మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్సు వేసుకుని అందరం కలిసి పోదాం. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసినామా చేసుకు కాదు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళే మిగతా అని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతున్నారు, అసెంబ్లీలో అడిగే వరకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి? అటు ఇటు ఇటు చూసారు. ఎక్కడికెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు చెంగుమని. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరామరావు, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబు ఇక్కడ ఉన్నాడు. విజయరామరావు లేచాడు, ఆయనకు రేషం వచ్చింది, లేచాడు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడా నేను అనుకోండి, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే, మీరు సిగ్గులేదురా పోయి, మీకు ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట మాత్రమేమో 20% కాలేదు, సిగ్గు ఇచ్చేది లేదు మీకు. కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారని ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పండి. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ముఖం బాగాలేక అద్దం పలుకున్నాడు ఎక్కడికి గట్ల. ఇప్పుడు ఏంది? నాకు నడప సాధన అయితే లేదు, ఏం చేయాలి మరి? నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నీ నెత్తి బాగలేదు, నీ నెత్తిలో కూర్చులేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, చాతగాక, దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, ఏదో పీకుతామని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి ఇవాళ ఏమైతుంది? చాతన అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు, తెలియక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసినా బయట మనం కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నాం. నేను అడిగింది వాళ్ళు, ఏందమ్మా ఏమైంది అని. ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు? మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటువంటి అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు. అన్న మరి ఆయన ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేరు, అయినాడు పుడతలేదా బంగారం, తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనా 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఒక్కలగా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే, అప్పుడు ఆదుకుంటారా మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు. రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసారు. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చిండు. వీడు 75 పైసలు. ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు, అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు.
ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ ఈయన ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒక అట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలేదు. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడ్పించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.